హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా కొన్ని బిట్స్ని అయితే రెడీ చేయడం జరిగింది. వీడియోని అయితే చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసి కంటెంట్ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎవరు నియమించబడ్డారు? ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ నిమ్మల రామానాయుడు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద 2025లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఎన్ని రోడ్లు మంజూరు చేసింది? క్వశ్చన్కి ఆన్సర్కి కొద్దిగా గ్యాప్ ఇస్తాయండి. మీకు ఆన్సర్ తెలిస్తే అయితే గెస్ చేసి ఇక్కడ కామెంట్లో అయితే మాకు తెలియజేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి 608. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురంలోని రాక్ కట్ దేవాలయాలు, కాంచీపురం దేవాలయాలు ఎవరి పాలనలో నిర్మించబడ్డాయి? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. దీని ఆన్సర్ ఆప్షన్ సి పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మహిళలు చిన్నారుల భద్రత కోసం 2025 మార్చిలో పోలీసు శాఖ ప్రారంభించిన యాప్ పేరు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శక్తి యాప్. నెక్స్ట్ వన్, పేదరిక నిర్మూలనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పవర్టీ P4 కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. పేదరిక నిర్మూలనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పవర్టీ P4 కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కొత్త గొల్లపాలెం, బాపట్ల జిల్లా. నెక్స్ట్ వన్, గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరు పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి తెలుగు తల్లికి జలహారతి. ఆంధ్రప్రదేశ్లో 41,000 ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ గూడును పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాశం జిల్లా. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యువజన పథకం ఎప్పటి నుండి అమల్లోకి రానుంది? ఆన్సర్ ఆప్షన్ బి 2025 ఆగస్టు 1 నుండి. ఇటీవల డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ నుండి విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు, ఓర్వకల్. గురు గోపీకృష్ణ ఈ క్రింది ఏ నృత్య రూపంలో నిపుణుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ కథక్. నెక్స్ట్ వన్, భారత్ ఏ దేశంతో బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసాలను రాజస్థాన్లో ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో సర్పంచ్ సవాంద్ పోటీలో తొలి స్థానం కైవసం చేసుకున్న చేబ్రోలు సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత ఏ జిల్లాకు సంబంధించిన వారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏలూరు. ఇటీవల లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లోని ఎంసీసీ మ్యూజియంలో ఎవరి చిత్రాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సిమం 4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం నుండి ఎన్ని రోజులు గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 15 రోజులు. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న అడవి పిల్లి కారకాట్ ఇటీవల గాంధీ సాగర్ అభయారణ్యంలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో కలదు?
ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఓటు హక్కు వయసును 18 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు తగ్గించనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటన్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోర్. ఈ ఇండోరు 8వసారి వరుసగా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో అత్యంత పరిశుభ్ర నగరాలుగా అయితే వస్తుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో 4వ స్థానంలో నిలిచిన అత్యంత పరిశుభ్రమైన నగరం ఏదో గెస్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఏపీ బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 18,421 కోట్లు. నెక్స్ట్ వన్, జన్యు పరిశోధన ద్వారా గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం కోసం గిరిజన జినోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దామిని యాప్ దేని కొరకు? ఆన్సర్ ఆప్షన్ సి పిడుగుపాటు హెచ్చరికలు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి జూలై 17. నెక్స్ట్ వన్, బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి AA+ కాంపస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమరావతి. బిట్స్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. LIC సంస్థకి MD మరియు CEOగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ దొరైస్వామి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మన దేశంలో 2వ అతిపెద్ద కేబుల్ వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. ఈ క్వశ్చన్కి సంబంధించి చిన్న వివరణ అయితే ముందు వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వీడియోని అయితే చూడండి ఒకసారి. అలాగే ఈ ప్రాజెక్టు పేరేంటో కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. భారతదేశపు మొట్టమొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ నివేదిక 2025 ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్. ఈ హెన్లీ పాస్పోర్ట్ నివేదికలో మన భారత్ది 77వ స్థానంలో ఉంది. రీసెంట్గా 85వ స్థానం నుంచి 77వ స్థానానికి అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి జార్ఖండ్. వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2025 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, FIDE మహిళల ప్రపంచ కప్ ఫైనల్కి చేరిన తొలి భారత క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ దివ్యా దేశ్ముఖ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరొకరికి షేర్ అయితే చేయండి.